సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయం. లిఫ్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూసి వాళ్ళు ఎంత భయంకరమైన నేరానికి పాల్పడుస్తున్నారో ఎవరు అంచనా వేయలేరు. ఈ సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్లోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఉంది. 13వ అంతస్తులోని ఒక ఫ్లాట్ నుంచి ఈ ఇద్దరు యువకులు బయటకు రావడం మనం చూడొచ్చు. వీళ్లలో ఒకరి చేతిలో ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్ ఉంది. లిఫ్ట్లో ఎంతో ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుకుంటూ లిఫ్ట్ తెరుచుకున్న తర్వాత ఆ బ్యాగ్తో ఎలాంటి అడ్డంకి లేకుండా అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఈ వీడియో ఒక చేదు నిజానికి సాక్ష్యం. కొన్నిసార్లు మనుషుల ముఖ కవళికలు లేదా వారి బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఎంతటి నేరస్తులో బయటపెట్టలేవు. మనం మనిషి అని భావించే వ్యక్తి లోపల నిజానికి ఏ మృగం దాగుందో ఎవరూ చెప్పలేరు. ఈ కేసు వాస్తవాలు మీ గుండెను ద్రవింపజేస్తాయి. ఇది ఏం చూపిస్తుందంటే నేటి సమాజంలో నమ్మకం అంటే విశ్వాసం అనేది ఒక అత్యంత సున్నితమైన పలచని దారంలాగా మారిపోయింది. దాన్ని తెంచడానికి మనుషుల్లోని సంకోచం పూర్తిగా నశించిపోయింది. ఐటీ హబ్ సైబరాబాద్. ఇక్కడే రాకేష్ మరియు రేణు అగర్వాల్ నివసిస్తున్నారు. ఒక మనిషి తన జీవితంలో కోరుకునేది ప్రతిదీ వారిద్దరికీ ఉంది. సొంత ఇల్లు, ఆ ఇంట్లో సుఖం, శాంతి మరియు సమృద్ధి ఇవన్నీ ఉన్నాయి. రాకేష్ అగర్వాల్కు స్టీల్ వ్యాపారం ఉంది. ఆయన భార్య రేణు అగర్వాల్ ఇంటిని మరియు పూర్తి కుటుంబాన్ని ఎంతో చక్కగా చక్కబెడుతోంది. వారికిద్దరు పిల్లలు. పెద్ద కొడుకు శుభం 26 ఏళ్లు. అతను తన తండ్రితో పాటే వాళ్ళ స్టీల్ వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు. వారి గారాల పట్టి తమన్నా 22 ఏళ్లు. ఆమె ఉన్నత చదువుల కోసం ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉంటుంది. చెప్పాలంటే రేణు మరియు రాకేష్ అగర్వాల్ ఇద్దరు 50 ఏళ్ల వయసు దాటినా వారి మధ్య సంబంధంలో అదే కొత్తదనం, అదే ప్రేమ చూడొచ్చు. కానీ అంటారు కదా, జీవితంలో రాబోయే క్షణాల్లో మృత్యువు ఏ రూపంలో ఎలా ఎప్పుడు మన తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సెప్టెంబర్ 10, 2025 రోజులాగే సాయంత్రం 7 గంటల సమయంలో రాకేష్ అగర్వాల్ తన కొడుకు శుభంతో కలిసి ఫతేనగర్లోని తమ షాప్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చాలాసేపు డోర్ బెల్ కొట్టినా మెయిన్ డోర్ తెరుచుకోలేదు. వాళ్ళు రేణుకి కాల్ చేశారు, కానీ ఫోన్ పిక్ అవ్వలేదు. సాధారణంగా ఇలా ఎప్పుడు జరగదు. అందుకే రాకేష్ వెంటనే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కు కాల్ చేశాడు. చిదంబర్ గురు అనే ప్లంబర్ను పిలిపించారు. అతడిని బాల్కనీ దారి గుండా ఫ్లాట్లోకి వెళ్ళమని చెప్పారు. యాదృచ్ఛికంగా బాల్కనీ స్లైడ్ డోర్ తెరిచి ఉంది, కానీ గదిలో అంతా చీకటిగా ఉంది. ఆ ప్లంబర్ ఎలాగలా లోపలికి ప్రవేశించి చూడగా ఒక మహిళ నేలపై పడి ఉంది. ఆమె బహుశా స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చని అతను భావించాడు. అందుకే అతను వెంటనే లోపల నుంచి మెయిన్ డోర్ తెరిచాడు. రాకేష్ అగర్వాల్ మరియు శుభం ఇంట్లోకి అడుగుపెట్టి రూమ్ లైట్స్ ఆన్ చేయగానే వారి కళ్ల ముందు ఒక భయంకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అది చూసి వారి శరీరం జలధరించింది. ఒంటిలోని రోమం కంపించింది. రాకేష్ అగర్వాల్ శుభం లైట్లు వేయగానే చూసిన ఆ దృశ్యం ఏంటంటే డ్రాయింగ్ రూమ్ నేలపై రేణు రక్తపు మడుగులో పడింది. రాకేష్ అగర్వాల్ శుభం వేసిన కేకలు, ఆర్తనాదాలు విని చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్ళందరూ గుమిగూడారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని చూసిన ప్రతి ఒక్కరి ప్రాణం చివుక్కుమంది. ఇంత హాయిగా సంతోషంగా నవ్వుతూ ఉండే కుటుంబానికి ఇలా ఎందుకు జరిగిందని రాకేష్ అగర్వాల్ ఎలాగోలా తమని తాము నిలదొక్కుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దారుణమైన నేరం జరిగింది స్వాన్ లేక్ టౌన్షిప్ అనే ఒక హైఫై పాష్ సొసైటీలో. అందువల్ల కేవలం 10 నిమిషాల్లోనే ఉన్నతాధికారులతో పాటు భారీ పోలీస్ ఫోర్స్ అంతా సంఘటనా స్థలానికి చేరుకుంది. వాళ్లతో పాటు వచ్చిన డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్స్ నిపుణులు క్రైమ్ సీన్ను రిపీట్ చేశారు. క్రైమ్ సీన్ చాలా దారుణంగా ఉంది. రేణు చేతులు, కాళ్ళు తాడుతో కట్టివేయబడి ఉన్నాయి. ఇంట్లోని ఆల్మరాలు తెరిచున్నాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడేసున్నాయి. హాల్లోని నేల నుంచి సోఫా వరకు ప్రతి చోట రక్తమే. ఆ పక్కనే రక్తంతో తడిచిన ఓ ప్రెషర్ కుక్కర్ కూడా ఉంది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే డెడ్ బాడీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే హంతకుడు ఎవరో కానీ ఎంతో ద్వేషంతో క్రూరంగా కొట్టి మరీ చంపినట్లు తెలుస్తోంది. రేణు అగర్వాల్ ఫ్లాట్ బయట బిల్డింగ్ నివాసితులు పెద్ద గుంపుగా చేరారు. అందరి మధ్యలో అనేక ప్రశ్నలు, కానీ ఆ ప్రశ్నలతో పాటే భయం. అసలు దీని వెనుక ఎవరున్నారు? ఇంత ద్వేషంతో హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? ఏసీపీ ఆఫీస్కు కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ఇంతటి హైఫై సెక్యూరిటీ సొసైటీలో సొంత ఇంట్లోనే మనిషికి భద్రత లేకపోతే ఎలా? మీకు బహుశా ఆశ్చర్యం కలగొచ్చు. రేణు తన భర్త, పిల్లలతో ఏ ఇంట్లో అయితే సంతోషంగా జీవించారో అదే ఇల్లు ఆమె చివరి శ్వాసకు సాక్ష్యంగా నిలిచింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఆమెకు బాగా తెలిసినవాడే. క్రైమ్ సీన్ చూసిన ప్రాథమిక అంచనా ప్రకారం ఇది దొంగతనం లేదా దోపిడీ కోసం జరిగిన హత్యలా కనిపిస్తోంది. కానీ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి ఎవరో అపరిచిత వ్యక్తి చొరబడి ఇంత దారుణం చేసి ఎంతో సులభంగా తప్పించుకుని వెళ్లడం అనేది నమ్మశక్యంగా లేదు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు లేవు. అంటే హంతకుడు ఇంట్లోని వ్యక్తే అయి ఉండాలి, లేదా ఎవరో తెలిసిన వాళ్ళయి ఉండాలి. పోలీసులు ముందుగా రాకేష్ అగర్వాల్ని విచారించారు. రోజులాగానే భార్య యోగక్షేమాలు తెలుసుకోవడానికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో షాప్ నుంచి రేణు చాలాసార్లు కాల్ చేసినట్లు ఆయన తెలిపారు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బహుశా ఏదైనా ఇంటి పనిలో బిజీగా ఉండుంటుందనుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరుసటి రోజు వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ ఆ దారుణాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టింది. రిపోర్ట్స్ ప్రకారం రేణు గారి శరీరంపై కత్తి మరియు కత్తెరతో చేసిన 40 గాయాలు రకరకాలుగా పొడిచినట్టున్నాయి. ఆమె తలపై ప్రెషర్ కుక్కర్తో మోదినట్లు, కొట్టి చంపినట్లు, చివరిగా పదునైన వస్తువుతో గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్టుంది. ఆమె మరణించిన సమయం సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య. అంటే సరిగ్గా రాకేష్ అగర్వాల్ ఆమెకు ఫోన్ చేస్తున్న సమయంలోనే ఈ ఘోరం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం రాకేష్ అగర్వాల్ తన భార్యకు ఫోన్ చేస్తున్న సమయంలోనే రేణు అగర్వాల్ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వెంటనే ఆ టైం ఫ్రేమ్పై దృష్టి పెట్టారు. సెక్యూరిటీ గార్డులను, పొరుగు వాళ్ళని విచారిస్తూనే ఆ సమయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే వాళ్ళకి కీలక ఆధారం ఒకటి దొరికింది. సాయంత్రం 5:05 ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్తో వాళ్ళ ఫ్లాట్ నుంచి బయటకు రావడం కనిపించింది. వారు ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్లోకి ప్రవేశించి ఆపై బేస్మెంట్ పార్కింగ్ వైపు వెళ్లారు. బేస్మెంట్ పార్కింగ్ కెమెరాలో ఆ ఇద్దరు ఒక స్కూటీపై బయటకు వెళ్లడం రికార్డ్ అయింది. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ను రాకేష్ అగర్వాల్కి చూపించినప్పుడు అందులో స్పష్టంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని ఆయన వెంటనే గుర్తుపెట్టారు. 1వ నిందితుడు హర్ష్. ఇతన్ని కేవలం 10 రోజుల క్రితమే రాకేష్ వంటవాడిగా పనిలో పెట్టుకున్నాడు. 2వ నిందితుడు రోషన్. ఇతను 14వ అంతస్తులో నివసిస్తున్న రియా అగర్వాల్ అనే మరో నివాసి వద్ద సేవకుడిగా పనిచేస్తున్నాడు. రోషన్ గత 11 నెలలుగా రియా ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ నమ్మకంతోనే ఇంటి పనులు మరియు సామాగ్రి తేవడం కోసం ఆమె తన స్కూటీ తాళాలను అతనికిచ్చేది. ఇప్పుడు ఆ స్కూటీ తీసుకునే ఆ ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. వీళ్ళిద్దరూ కోల్కతాకు చెందిన ఓ ఏజెన్సీ ద్వారా పనిలో చేరారు. ఆ ఏజెన్సీ జార్ఖండ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ నుంచి వివిధ రాష్ట్రాలకు వంటవాళ్లను, డ్రైవర్లను సప్లై చేస్తుంది. ఇంట్లో నుంచి కొన్ని విలువైన వస్తువులు, నగలు మరియు నగదు కూడా మాయమైనట్లు రాకేష్ అగర్వాల్ ధృవీకరించాడు. దీన్ని బట్టి ఆ ట్రావెల్ బ్యాగ్లో వాళ్ళు దొంగిలించిన సామాగ్రి ఉండుంటుందని పోలీసులు అంచనా వేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ టౌన్షిప్ నుంచి బయటకు వెళ్లే ప్రతి మార్గం, హైవేలపై ఉన్న కెమెరాలను చెక్ చేయడం మొదలుపెట్టారు. ఆ స్కూటీ నెంబర్ను సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులేట్ చేశారు. ఏజెన్సీ యజమాని శంకర్ను సంప్రదించగా నిందితులిద్దరూ జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన వాళ్ళని తేలింది. సమయం గడిచే కొద్దీ నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళని పట్టుకోవడం చాలా అవసరం. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. 3 బృందాలు స్థానికంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టాక్సీ స్టాండ్లకు నిఘా పెట్టింది. మిగిలిన 2 బృందాలు రాంచీకి బయలుదేరాయి. దర్యాప్తులో ఆ స్కూటీ మాదాపూర్లో వదిలిపెట్టి ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. నిందితులను పట్టుకోవడం పోలీసులకు ఒక సవాల్గా మారింది. అందుకే పోలీసులు ఆ ఇద్దరు అనుమానితుల ఫోటోలను, లిఫ్ట్ సీసీటీవీ ఫుటేజ్ను సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేశారు. ఈ వ్యూహం ఫలించింది. ఒక క్యాబ్ కంపెనీ యజమాని నుంచి పోలీస్ స్టేషన్కు కాల్ వచ్చింది. తన కంపెనీ డ్రైవర్ ఆ ఇద్దరిని గుర్తించాడని అతను చెప్పాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ స్వయంగా సెప్టెంబర్ 10 రాత్రి వీళ్ళిద్దరినీ సికింద్రాబాద్ నుంచి రాంచీ వరకు డ్రాప్ చేశాడు. ఈ ప్రయాణం కోసం వాళ్ళు 15,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అంటే ఈ కిరాతకులు హత్య చేసిన తర్వాత సికింద్రాబాద్ నుంచి రాంచీ వరకు సుమారుగా 1250 కిలోమీటర్ల దూరాన్ని క్యాబ్లో ప్రయాణించారు. మరుసటి రోజు సాయంత్రం 9 గంటలకు వాళ్ళు రాంచీలో దిగిపోయారు. అప్పటికే రాంచీకి బయలుదేరిన పోలీసు బృందాలు క్యాబ్ డ్రైవర్ మొబైల్ రికార్డుల నుంచి వాళ్ళకి లభించిన టవర్ లొకేషన్ మరియు లాస్ట్ డ్రాప్ పాయింట్ను పరిశీలించారు. దానికి తోడు వాళ్ళు క్యాబ్ పేమెంట్ను యూపీఐ ద్వారా చేశారు. దాంతో ఆ ఇద్దరి అనుమానితులను పట్టుకోవడం పోలీసులకు సులభమైంది. చివరకు మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 12, 2025న పోలీసులు వారిని ట్రాప్ చేసి రోషన్ కజిన్ అయిన రాజు వర్మ ఇంట్లో అరెస్ట్ చేశారు. హర్ష్ మరియు రోషన్తో పాటు వారికి ఆశ్రయం కల్పించిన నేరానికి రాజు వర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు పోలీసులకిచ్చిన వాంగ్మూలం వింటే మీ రోమాలు నిక్కబొడుచుకోవడమే కాకుండా నేటి మారుతున్న లోకానికి ఉదాహరణగా నిలుస్తుంది. అసలు ఇదంతా ఎందుకు మొదలైందంటే రేణు అగర్వాల్కు కొద్ది కాలం క్రితమే ఒక సర్జరీ జరిగింది. అందువల్ల వంట చేయడానికి ఆమెకు ఒక కుక్ అవసరం ఏర్పడింది. ఆమె ఆ విషయాన్ని తమ ఫ్లాట్కు ఒక అంతస్తు పైన అంటే 4వ అంతస్తులో నివసిస్తున్న రియా అగర్వాల్తో ప్రస్తావించారు. ఎందుకంటే రియా ఇంట్లో గత 11 నెలలుగా రోషన్ సింగ్ అనే వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు. రియా అగర్వాల్ ఇంట్లో రోషన్ పనితీరు చాలా బాగుండడంతో ఆమె తనపై పూర్తి నమ్మకంతో ఉండేవాళ్లు. అదే ఫీడ్బ్యాక్ విన్న రేణు గారు రియా అగర్వాల్ను తనకు కూడా వంటవాడిగా పంపించమని, నమ్మశక్యంగా ఉంటాడని అడిగింది. అక్కడి నుంచి హర్ష్ ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా రోషన్ను రిక్రూట్ చేసిన అదే ఏజెన్సీకి చెందినవాడు. హర్ష్ గురించి రోషన్కు ముందే తెలుసు. ఇద్దరూ ఒకే నగరం అంటే రాంచీకి చెందినవాళ్ళు కావడంతో ఆగస్టు 31, 2025న రేణు అగర్వాల్ హర్ష్ను కుక్గా పనిలో పెట్టుకున్నారు. హర్ష్ రేణు అగర్వాల్ ఇంట్లో ఉదయం, సాయంత్రం 2 పూటలా వంట చేయడానికి రావడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందెప్పుడు హర్ష్ ఇంత హైఫై సొసైటీలో పనిచేయలేదు. అందువల్ల ఆ ఇంటిలోని విలాసవంతమైన వాతావరణం, ఆడంబరం అతనికి చాలా కొత్తగా అనిపించింది. ఆ మెరుపుల మధ్య ఒకరోజు అతని కన్ను గదిలోని అల్మరాలో ఉన్న లాకర్ మరియు ఖరీదైన వాచ్ల సెట్పై పడింది. యాదృచ్ఛికంగా ఆ సమయంలోనే గది శుభ్రం చేయడం వలన అది తెరిచుంది.
అంతే, ఆ క్షణం నుంచే అతని బుర్రలో ఒక దురాలోచన. సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం వంట పని ముగిసిన తర్వాత అతను రోషన్కు ఆ లాకర్ గురించి చెప్పాడు. అంత డబ్బున్న వారి ఇంట్లో ఖచ్చితంగా చాలా నగదు దొరుకుతాయని చెప్పాడు. రేణు అగర్వాల్ ఇంట్లో దొంగతనం చేయడానికి హర్ష్ ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్లో రోషన్ను కూడా భాగస్వామ్యం చేశాడు. హర్ష్ పనిలో చేరి వారం రోజులే అయినా అతని బుద్ధి అప్పటికే చెడిపోయింది. అందుకే ఆ కొద్ది రోజుల్లోనే అతను ఇంట్లో వాళ్ల దినచర్యల్ని పూర్తిగా పరిశీలించాడు. అతనికి తెలుసు, రాకేష్ అగర్వాల్ కొడుకు శుభంతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేనగర్లోని తమ షాప్కు వెళ్తారని. వాళ్ళు తిరిగి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికొస్తారు. వాళ్ళ కుమార్తె తమన్నా ఎలాగూ వేరే ఊళ్ళో చదువుతోంది. ఇంట్లో పనిచేసే మనిషి వెళ్లిపోయిన తర్వాత రేణు అగర్వాల్ మాత్రమే ఒంటరిగా ఉంటారు. ఇద్దరూ కలిసి ఈ దోపిడీకి సెప్టెంబర్ 8న ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేయడానికి సెప్టెంబర్ 10వ తేదీని ఖరారు చేసుకున్నారు. దీనికోసం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వారాంతం కాకుండా వారం మధ్యలో ఒక రోజున, అందులోనూ మధ్యాహ్న సమయాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో అపార్ట్మెంట్ బిల్డింగ్లో అత్యంత నిశ్శబ్దం ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీ రానే వచ్చింది. రోజులాగే రేణు కూడా ఇంట్లో పనిలో బిజీగా ఉన్నారు. మేడ్ శుభ్రం చేస్తోంది. హర్ష్ వంటగదిలో వంట చేస్తున్నాడు. కానీ ఆ రోజు అతని మదిలో దురాశ అనే సైతాన్ ఆవహించుంది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మనిషి ఇంట్లోంచి వెళ్ళగానే సుమారు 4 గంటల సమయంలో హర్ష్ రహస్యంగా రోషన్కు కాల్ చేసి ఫ్లాట్కి పిలిపించాడు. రోషన్ ఇంట్లోకి అడుగుపెట్టిన శబ్దాన్ని రేణు గమనించలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ ఇద్దరు కిరాతకులు అకస్మాత్తుగా రేణు తలపై ప్రెషర్ కుక్కర్తో కొట్టారు. ఆ దెబ్బకు ఆమె స్పృహ తప్పి నేలపై పడిపోయింది. ఇద్దరూ కలిసి ఆమె కాళ్ళు చేతులు తాడుతో బంధించి వాళ్ల పని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇల్లంతా నగలు, ఇతర విలువైన వస్తువుల కోసం వెతకడం ప్రారంభించారు. వాళ్ళకి దొరికిన విలువైన వస్తువులన్నిటినీ ఆ ట్రావెల్ బ్యాగ్లో నింపడం మొదలుపెట్టారు. అప్పుడే వారి కన్ను ఒక డిజిటల్ సేఫ్టీ లాకర్పై పడింది. పాస్వర్డ్ లేకుండా దాన్ని తెరవడం అసాధ్యం. అందుకే ఎలాగోలా రేణు గారిని తిరిగి స్పృహలోకి తీసుకొచ్చి ఆ ఇద్దరూ ఆమెను లాకర్ పాస్వర్డ్ అడిగారు. జరుగుతుంది చూసి రేణు నమ్మలేకపోయింది. వీళ్ళిద్దరూ ఇలాంటి దారుణానికి పాల్పడతారని ఆమె ఊహించలేదు. ముఖ్యంగా రోషన్ ఆమెకు చాలా నెలలుగా తెలుసు. ఆమె వాళ్ళిద్దరినీ తనను వదిలేయమని పదే వేడుకుంది. దయ చూపించమని ప్రాధేయపడింది. కానీ చేతుల్లో కత్తెర పట్టుకున్న రోషన్ ఆమెను పాస్వర్డ్ కోడ్ చెప్పమన్నాడు. ఆమె శరీరంపై లోతైన గాయాలు చేస్తూ హింసించి పాస్వర్డ్ అడిగాడు. ఆ ఇద్దరి కళ్ళల్లో ఉన్న క్రూరత్వాన్ని ఆమె గమనించింది. అందుకే ఆమె పాస్వర్డ్ చెప్పలేదు. ఎలాగైనా కాస్త సమయం దొరికితే తన అరుపులు ఎవరైనా వింటారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో అనుకుంది. మృత్యువు అంచులు చేరుకుంటున్నా కూడా ఎవరైనా కాపాడతారని ఆమె నమ్మింది. కానీ ఆ నేరస్తుల మనసులో దురాశ మాత్రమే నిండిపోయింది. దాంతో వాళ్ళు సంకోచించకుండా వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు. దయచూపమని ఆమె ఎంత వేడుకున్నా వినకుండా వాళ్ళు ఆమె గొంతు కోయడమే కాకుండా అనుకున్నది జరగలేదన్న కోపంతో ఆమె తలపై ప్రెషర్ కుక్కర్తో చాలాసార్లు మోదారు. రేణు అగర్వాల్ను అతి కిరాతకంగా చంపేశారు. తర్వాత హర్ష్ మరియు రోషన్ ఆమె శరీరంపై ఉన్న నగలన్నిటినీ తీసేశారు. ఆశ్చర్యంగా ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో నిదానంగా అదే ఫ్లాట్లో స్నానం చేసి తమకు అంటిన రక్తపు మరకల్ని శుభ్రం చేసుకున్నారు. కొత్త బట్టలు వేసుకుని పర్ఫ్యూమ్ రాసుకున్నారు. దొంగిలించిన సామానంతా బ్యాగ్లో సర్దుకుని డోర్కు లాక్ చేసి లిఫ్ట్ ద్వారా బేస్మెంట్కు చేరుకుని స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారు. వాళ్ళిద్దరూ చాలా తెలివిగా ప్రవర్తించారు. వారు ఉద్దేశపూర్వకంగా తమ స్కూటీని మాదాపూర్లో వదిలేశారు. ఎందుకంటే అక్కడి నుంచి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు వెళ్లడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి హైటెక్ సిటీ మీదుగా, రెండోది గచ్చిబౌలి మీద నుంచి. ఇలా చేయడం ద్వారా పోలీసులు వెంబడిస్తే తాము ఏ దారిలో వెళ్లామో తెలియకుండా గందరగోళానికి గురవుతారు. హఫీజ్పేట్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ట్రైన్ ఎక్కారు. అక్కడి నుంచి రాంచీకి రైల్లో పారిపోవాలన్నది వాళ్ల మొదటి ప్రణాళిక. కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ మరియు పోలీసుల గస్తీ చూసి పట్టుబడతామని భయపడ్డారు. అందుకే వాళ్ళు రాంచీకి ముందుగానే ట్రైన్ టికెట్లు కొనుక్కున్నప్పటికీ ట్రైన్లో వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. వాళ్ళు స్టేషన్ నుంచి బయటకొచ్చి నేరుగా రాంచీకి క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ కోసం వాళ్ళు 15,000 అడ్వాన్స్ చెల్లించారు. కానీ దొంగతనంలో వారికి అంత నగదు లభించలేదు. దాంతో రోషన్ తన కజిన్ రాజుకు కాల్ చేసి సహాయం కోరాడు. రాజు తన గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా వాళ్ళకి డబ్బులు పంపాడు. పోలీసులు రాంచీలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినప్పుడు హర్ష్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. వాళ్ల వద్ద నుంచి 6 నుంచి 7 తులాల బంగారం, ఉంగరాలు, గాజులు, నెక్లెస్, కొంత నగదు మరియు 16 నుంచి 17 ఖరీదైన వాచ్ల సెట్ను పోలీసులు తీసుకున్నారు. వీటితో పాటు కృత్రిమ ఆభరణాలు కూడా చాలా ఉన్నాయి, అంటే రోల్డ్ గోల్డ్. వాటిని వాళ్ళు అసలు బంగారంగా పొరబడ్డారు. క్రైమ్ సీన్లో దొరికిన ప్రెషర్ కుక్కర్, కత్తెరపై ఉన్న వేలిముద్రలు హర్ష్ మరియు రోషన్లతో సరిపోయాయి. అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళ నేరాన్ని నిస్సందేహంగా నిరూపిస్తోంది. కానీ వీటన్నిటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఆ ఇద్దరి నేపథ్యం. ఇది ఇలాంటి ఏజెన్సీల రిక్రూట్మెంట్ ప్రక్రియలపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాజంలో ఒక తీవ్రమైన సమస్యను ఎత్తి చూపుతోంది. ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం నిందితుల నేర చరిత్ర. 20 ఏళ్ల హర్ష్ కుమార్ వాస్తవానికి ఒక డ్రగ్ అడిక్ట్.
కొద్ది కాలం క్రితం అతను కోల్కతాలోని ఒక రీహాబ్ సెంటర్లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పత్రాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఇక 22 ఏళ్ల రోషన్ సింగ్ గత 11 నెలలుగా రియా అగర్వాల్ ఫ్లాట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడని అనుకున్నారే. అతనిపై అప్పటికే 3 కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో 2 దొంగతనం కేసులు కాగా మూడవది 2023లో రాంచీలో జరిగిన హత్యాయత్నం. ఇది వినడానికి షాకింగ్గా ఉంది కదా. సరైన ప్రొఫైల్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, కనీసం పోలీస్ వెరిఫికేషన్ కూడా పూర్తి కాకుండానే క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులను ఈ ఏజెన్సీ ఎలా కుటుంబాలతో జత చేసింది? ఇది పూర్తిగా వ్యవస్థాగత తప్పిదం. అందుకే దయచేసి మీరు ఎప్పుడైనా ఎవరినైనా నమ్మాలనుకుంటే ముందుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. నిస్సందేహంగా, నిర్మోహమాటంగా కార్ డ్రైవర్స్ దగ్గర నుంచి గేట్ కీపర్ వరకు వాళ్ళని ఆరా తీసి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీ పనిలో పెట్టుకోండి. మీరు ఎవరినైనా పనిలో పెట్టుకుంటే కేవలం ఏజెన్సీల మీద ఆధారపడకండి. మీరు వ్యక్తిగతంగా వారి వివరాలు తెలుసుకోండి. మీకు ఇంకా సెక్యూర్గా ఉండాలంటే మీకు తెలిసి మీ ఊళ్ళో లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఊళ్ళోంచి ఒక 5,000 ఎక్కువైనా పర్లేదు, కానీ అలాంటి వాళ్ళని మాత్రమే పనిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ అంతర్రాష్ట్రాల నుంచి వచ్చిన కుర్రాళ్ళు అలాగే పనివాళ్ళు ఏ క్షణంలో ఎలా ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. తస్మాత్ జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.